మీరు తీసుకునే ఆహారానికి లిమిట్ అనేదే లేదు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? క్లాన్ చీఫ్ తీసుకొచ్చిన ఆహారం ఆ క్లాన్ అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. నాకు అదే బయట ఎలా అయితే వస్తువుల్ని కొనుక్కుంటామో ఇక్కడ కూడా అలానే మీ రేషన్ని మీరు మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఓకే ఫైన్. అది 4 రౌండ్స్ అయింది కదా. ఇవే తగ్గించుకుంటే అఖండ. ఎస్ మండుతున్నట్టుంది. విన్నట్టే. అన్నా అన్నా నేను తింటే నువ్వు తిన్నట్టే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఊరుకో, నేనున్నా కదా. నేను చచ్చానా? నేనున్నా కదా. ఊరుకో ఊరుకోనా. తింటావులే, వాసన చూసి మాకు ఇచ్చే. మళ్ళీ ఇస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా. పర్మనెంట్ గా ఫుడ్ ఏమేం ఫీల్ అవ్వట్లేదు బిగ్ బాస్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను నామినేషన్ లో ఉన్నా, నేను ఆడాల్సిందే. చూడరా. ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అంతే. నాకు నీ మీద నమ్మకం లేదురా. రాక్ పేపర్ సిజర్స్, రాక్ పేపర్. 250 గ్రాముల మరమరాలు తీసుకొని రండి. హీరో బిగ్ బాస్ ఇద్దరు కరెక్ట్ గా తీసుకో. పెద్ద సమస్య వచ్చి పడిందే. షిట్. రాలేదు. లేదు నువ్వు సంచాలక్ డిసిషన్ ఫైనల్. బికాస్ 250 ఇస్ హ్యూమన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఎవరు పట్టుకోలేరు. గురించి కొట్టుకోవడం వాళ్ళకు కూడా ఇవ్వండి బిగ్ బాస్. కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇందుకు బిగ్ బాస్ మీకు రాగి పౌడర్ ఇస్తున్నారు. రాగిని ఈ వారం అంతా ఆహారంగా తీసుకోండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హ్యూమన్ ఆ కన్ఫ్యూజన్ వద్దు అని నాకు ఇవ్వలేదు. నేను సంచాలక, మరి నన్నెందుకు ఇష్టపడలేదు? బిగ్ బాస్ ని అడుగు, నా డిసిషన్ ని కాదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. రేషన్ టాస్క్ పెట్టి నాకు ఆకలి వేసినట్టు. నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశారు. ఒక బౌల్ వేసుకుని రానా, చిన్న బౌల్. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. టీ పౌడర్ తీ. ఓకే. లేకపోతే యాటిట్యూడ్ అంటారు. వీళ్ళందరి ముందు దిష్టితో నాకేం అవ్వకుండా చూడు. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? చికెన్ దొంగలించారో వాళ్ళకి వాళ్ళు అరగదు దేవుడా. నీరసంగా ఉంది, మొహం మీద పల్పి ఆరెంజ్ చల్లండి. నీ మొగానికి పెప్సీ కావాలా?